నరసింహ శతకం. లోకమందు ఎవడైన లోభిమానవుడున్న భిక్షము అర్తికించే తన్పెట్టలేడు. తాను పెట్టక ఉన్నన్ తగవు పుట్టదు కాని ఉరులు పెట్టగన్ చూసి ఊర్వలేడు. దాత దగ్గరన్ చేరి తన ముల్లె చెడినట్లు జిహ్వతోన్ చాడీలు చెప్పుచుండు. ఫలము విజ్ఞంబైనను పలు సంతసమునందు మేలు కలిగినన్ చాలా మినుకుచుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ లోకమందు లోభిమానవుడు పీనాసివాడు ఓర్వలేనివాడు ఉండి బిచ్చగాండ్రకు తన చేత బిచ్చం పెట్టలేడు. తాను పెట్టకున్నా పోట్లాట లేదు గాని ఇతరులు వాడికి పెడితే ఓర్చుకోలేడు. బిచ్చగాడు పెట్టేవాని దగ్గరికి వెళ్ళినప్పుడు తన సొత్తుపోయినట్లు పెట్టేవానికి కొండేలు చెప్తాడు ఈ లోభిమానవుడు. ఆ బిచ్చపు వానికి వచ్చే లాభం చెడిపోతే ఎంతో సంతోషిస్తాడు. వానికి మేలు కలిగినట్లయితే ఏడుస్తాడు. లక్ష్మీనాథ, ఇలాంటి దుర్మార్గులకు బిచ్చగాండ్ర శత్రువు అని పేరు పెట్టడం సమంజసం.